న్యూస్24 తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కొత్తవలస మండలం చెల్లం నాయుడు పెట్రోల్ బంకు వెనుక ఖాళీ స్థలంలో గంజాయి సేవిస్తూ విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 8 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 48,000 విలువైన 12 కేజీల గంజాయి, 7 సెల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎస్ రాఘవులు తెలియజేశారు. కొత్తవలస పోలీస్ స్టేషన్లో సిఐ విజయ్ కుమార్, ఎస్ఐలు జోగరావు, రాజేష్లతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. అరెస్ట్ అయిన వారిలో విశాఖకు చెందిన జై గణేష్, పొలమరశెట్టి జానీ, కోసిరెడ్డి రాంబాబు, కొత్తవలసకు చెందిన గడగల రఘు, ములూరు హేమంత్ కుమార్, తూరుబిల్లి ఉదయ్ కుమార్, ఎస్కోటకు చెందిన మిడతాన ధనుంజయ్, అనుకపల్లికి చెందిన సిరిసిపల్లి వరాహ ఆదర్శ్ ఉన్నారు. వీరిలో 4 పాత కేసులు ఉండడంతో నిందితులందరిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. జై గణేష్, జానీలు ఒడిశా నుండి ఈ గంజాయిని తరలించినట్లు పేర్కొన్నారు. యువతలో అలవాటును తగ్గించాలండి. అక్రమ రవాణా కానీ లేకపోతే వినియోగాన్ని కానీ పూర్తిగా నివారించాలని మా ఎస్పీ టిఆర్ దామోదర్ గారి ఉత్తర్వుల మేరకు వీళ్ళ మీద గట్టి నిఘా పెట్టడమైంది. ఆ నిఘాలో భాగంగా ఈరోజు పోలీసు వారికి రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు, జోగరావు ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది ఈరోజు ఉదయం 9:30 గంటలకి ఈ కొత్తవలస చెల్లం నాయుడు పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్న ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ గంజాయితో ఉన్న 8 మందిని అరెస్ట్ చేయడం అయిందండి. వాళ్ళు ఏంటంటే ఒకల జై గణేష్, పొలమరశెట్టి జానీ, అదేవిధంగా కోసిరెడ్డి రాంబాబు, కడగల రఘు, తర్వాత మూనూరు హేమంత్, తురుబిల్లి ఉదయ్ కుమార్, మిడతాన ధనుంజయ్, సిరిసవల్లి వరహ ఆదర్శ్, వీళ్ళు మొత్తం 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి సుమారు కేజీన్నర చొప్పున మొత్తం 12 కేజీల గంజాయిని రికవర్ చేయడం అయింది. ఒక స్కూటీ రికవర్ చేయడం అయింది. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న 7 సెల్ ఫోన్లు కూడా రికవర్ చేయడం అయింది. తర్వాత దాన్ని ఈ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 74/2026గా కేసు నమోదు చేసి మన సిఐ విజయ్ కుమార్ గారు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తు కాలంలో ఏంటంటే వీళ్ళు ఈ కోసిరెడ్డి రాంబాబు అని ఈయన మీద ఆల్రెడీ ఈ పోలీస్ స్టేషన్లో ఒక గంజా సీట్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారండి. అదేవిధంగా ఈ కడగల రఘు అనే ఆయన మీద అక్కడ సస్పెండ్ ఉంది. అది అలాగే తిరుపతి విజయ్ కుమార్ మీద ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ కేసు కూడా ఉంది. వీళ్ళు ఆల్రెడీ ఈ గంజాయి రవాణాకి దీనికి అలవాటు పడిన వాళ్ళే. ఇందులో A1, A2 ఒకళ్ళ జై గణేష్, అదేవిధంగా పొలమరశెట్టి జానీ, వీళ్ళు ఏంటంటే ఒరిస్సా వెళ్లి ఒరిస్సాలో మారుమూల గ్రామాల నుంచి ఈ గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయించడం జరుగుతుంది. ఇది చాలా గుడ్ వర్క్. ఎస్ఐ గారికి, సిబ్బందికి, అదేవిధంగా ఇందులో ఉన్న సిఐ గారికి మంచి రివార్డులు ఇవ్వాల్సిందిగా ఎస్పీ గారికి రివార్డు రోల్ పంపించడం జరుగుతుందండి. ఈ ప్రజలందరూ తల్లిదండ్రులు కానీ పిల్లల్ని ఇలా విచ్చలవిడిగా విడిచిపెడితే వాళ్ళు ఇటువంటి చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయి సమాజం మొత్తం, యువత మొత్తం పాడైపోయే అవకాశం ఉంటుంది, మొత్తం చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ గమనించి ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రజలు కూడాను మాకు సమాచారం ఇస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడమే కాకుండా వాళ్ళకి రివార్డు కూడా ఇస్తాము. తద్వారా గంజాయిని మన సమాజం నుండి పూర్తిగా తరిమి కొట్టడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు. థ్యాంక్ యూ.